రాలేరు. అలా విలువబట్టే వీళ్ళేమో నన్ను దూరబట్టి ఈ మనిషి దగ్గరికి. పనేంటి అక్క? అయింది. మరి రా పోదాం, మళ్ళీ పిలుస్తారు. అయ్యో ఇంత కూర వేసుకురా, నేను అట్టిపోయి తెస్తానా. కూర గాని పోదామా ఇలా నాటయ్యా? పోదాం, ఒప్పుకున్నాం కదా. అబ్బా ఇలా ఒక్కరోజు పోకుంటామే. ఏం చేస్తాం, ఇంటి కాడు అట్లా పోతే 500 అన్నీ వస్తాయి. నేను ఒకటి మంచి ముచ్చట చెప్పాలి నీకు. ఏం ముచ్చట? గిట్రా నీకు ఇష్టమేనా? ఏమన్నారు ఆడే వాళ్ళని చూస్తే మళ్ళా? ఎవ్వరు చూడరు, గట్టి మొక్కన పోదాం. మరి వాళ్ళని చూస్తే మళ్ళీ లోళ్ళు అయితే పరిశాను. మరి ఎందులో అయితే చెప్పు, మనం ఏమైనా చెప్తాను వాళ్ళని చూసి చెప్తే మళ్ళా ఎవరు చెప్పద్దు. బావానికి కూడా అనకు, బావాని కూడా నాటైతానికే పోతాను అని చెప్పి తీసుకొని పోదాం. మధ్య మధ్యలో పోతాంటే చెప్తాం దానికి. సరే కామని ఇక నీ సర్ది తెచ్చుకోను. ఎందుకు? ఏమైనా తెప్పించుకుందాం పా. సరే పా. పైసలు లేవు నీ దగ్గర? లేవు, నువ్వే పెట్టుకోవాలి. నేను నా దగ్గర ఉన్నాయి పా. నేను కైకిలు పోతున్నాను, నేను సర్ది పెట్టుకొని వచ్చింది. నువ్వు వీడికి వచ్చినాక చెప్పి ముచ్చట. భవానీ అత్తనవా? పొద్దు పోయిందంటే గిద్ద సేపు ఎత్తాను. ఏంది ఊసుకుంటున్నాడు సర్దికినేవి? సర్దిగిన నేను తెచ్చుకుంటలేను. లచ్చక్క తెచ్చుకునేదే గింతంత. నాకేడ సరిపోతుంది చెప్పు. ఎన్ని మంచిగా తెచ్చున్నా నాతో సరిపోతుంది. ఏం కూర అన్నది ఇలా? తోటకూర ఇంత తెస్తానా? నేను అట్లనే పట్టుకొస్తాను. అవు మరి ఇలా సర్దికిన ఎందుకు వేయలేదు? అందరి అయినా నాటేసుడు. దీనికైతే తెల్లారులెత్తే ఊరికే నాటేసుడు, పత్తెర ఓడు ఇదే పని అనే. వేరే లోకమే లేదేగా. పని చేసుకుంటేనే కాదే 4 మెతుకులు కడుపులోకి వచ్చేది. ఎప్పుడు కాదు. వెంకీ ఏం చెప్తారే? నీకెందుకే సపడే కుక్క? వెంకీ నీకు ఒక ముచ్చట చెప్పాలా? మాకు కళ్ళు తెచ్చిస్తావా? కల్లా ఏంది? కల్లా ఎందుకే ఇట్లా ఏమన్నారేంది? ఏ కాదు అబ్బా, మనం దాగి చూద్దామే. నాకు అలవట్లేదు. మంచిగా ఉంటది. నేను రాను. పిచ్చా నీకు? ఇప్పుడు మనం పోయేది నాటేయడానికి కాదా? కాదే అబ్బో మా ఇంట్లో ఎంత కోప్పడతారు. అబ్బో నేను రాను. ఇక నీ చెప్పేది రోజు మీ ఆయన తాగెత్తండా, మా ఆయన తాగెత్తండా, నచ్చక్కులు ఆయన తాగెత్తండా. మనం తాగుతా ఏమైతే చెప్పు. తోలుకరావా అబ్బా తాగుదామే అబ్బా ప్లీజ్. ఇంట్లో ఒక మూడు తాగుతానే ఇల్లాకిలి గిట్లున్నది. ఇక ఆడవాళ్ళు కూడా తాగుడు మొదలు పెట్టిరు అనుకో, ఇల్లు సంకనాకిపోతుంది. నువ్వు వాళ్ళకి చెప్తావాయే మంచిగా తాగుదాం, కొసేపాడ ఒరుగుదాం, మళ్ళా పొద్దు ఇంటికి పోదాం. ఏమన్నా అంటే ఆడ దావత్ ఇచ్చిరని చెప్పు. అబ్బో నాకద్దు, నేను రాను. ఏం కాదు. కావాలంటే మీ సోపతికి నేను కూర్చుంటా కానీ వక్క పొట్ల వేసుకో, నోట్లే అయిపోతుంది గంతే. చాక్లెట్ వేసుకో, విక్స్ చాక్లెట్. అది దావుతే పెయ్యి ఎంత తిప్పుతుందట. నేను రాను. ఏం తిప్పది చెప్పు వెంకీ, మంచిగా ఉండదా? తమ్ముడు ఏంది? మీరు కళ్ళు తాగుతారా? నేను కాదు, నన్ను కలపకు. అంటే ఇదంతా పోతానంటే నువ్వు కూడా తాగుతావంటే? అబ్బో యాక్టింగ్. నిన్ను తెమ్మన్నందుకు ఏది నువ్వు బాగా మాట్లాడుతున్నావేంది? చెప్తా, నేను చెప్తా. అన్నలతో అందరితో చెప్తా. ఓ పిసోడా, నీకు కూడా 2 గిలాసులు పోతుంది. ఎవరికి చెప్పకు. చెప్పా ఇగో పైసలు ఇస్తా, 2 కారపుట్లాలు, ఒక ఉల్లిగడ్డదే. ఆయన కళ్ళులోటి పట్టుకొని అక్కడికి రా, మామిడి తోట కాడికి. సరే మరి పోతారు కదా? పోతాం. నువ్వు ఒట్టాయి ఎవ్వరితో చెప్పద్దు. ఒట్టు నమ్మకం లేదే, ఎవరితో చెప్తాడు. నువ్వు చెప్పిన అనుకో, నీ ఈపు పలుకుతుంది. మరి మరి మీరు పోతారు కదా? పోతారు కదా? పక్క పోతాం పక్క. ఎవరికి చెప్పడే చెప్పిన అనుకో, మేము ఎడదైనా 2 వాయిదా 4 కూర్చుదాం. పైసలు నాకు కూడా తాగబుద్ధి అయింది కానీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏమనుకుంటారా? నాకు తెలిసే నీ కడుపులో అంతగానో ఉండదులే. వీధికి కూడా మెల్లగా ఉన్నావు. 10 రూపాయల
వస్తుందా? అయ్యో రాదా 100 రూపాయలు ఇయ్యి. 100 రూపాయలు అర్ధ కిలో చికెన్ వస్తుంది. ఇవ్వే. ఏ నా దగ్గర లేవు. ఏం కాదు కానీ మళ్ళీ ఇస్తాం మేము. మళ్ళీ ఒక వారం మీద తెప్పిస్తాం. ఓ పోడా అర్ధ కిలో చికెన్ వచ్చురా 100 రూపాయలు. 400 మళ్ళీ తెచ్చి 100 కళ్ళుకు. అది అసలేనా? ఏ దొంగలోడు కాదు ఒరిజినల్. ఒరిజినల్ అంటే యాళ్ళు అవుతుంది కళ్ళు ఉడుతుంది. చెప్పండి పోయి రేపు. మళ్ళా ఎండ అయితే పుల్లగా అవుతుందట అనుకోని జడ్డు రేపు. మరి పోతారు కదా నాకైతే పోతాం పో. పక్కా పక్క మరి పోతాన్నా వట్టి వచ్చినాక తాగితే చికెన్ చేయద్దు. ఇగో వట్టి తాగితే నాకైతే తిప్పుతుంది. 2-3 కారపొట్లాలు అయితే తీసుకురా. తిప్పితే ఇట్లా తిరుగు. ఏం కాదు పోతారు కదా మనిషి ఎట్లా కొట్టుకరా ఇగో మనం పోయి మామిడి తోటలో కూర్చుందాం. సరేనా సరే పోరా. నీకు పొద్దుగాల చెప్తే నువ్వు రావని నీకు చెప్పలేదే. మంచి పని చేసినట్టు ఇంటికాడ నమ్మగడు భయానికి ఆనే నువ్వు ఉంది. అన్న తప్పిస్తావని ఇక్కడ దాకా కూకున్నాం మేము. అందుకే నీ సర్ది కూడా తెచ్చుకోలే. అవుగాని తీసుకొచ్చిన అన్నం ఏం చేద్దాం? సద్దులు దప్పని ఆకలేసి తిన్నా లేకపోతే గడుకుక్క చేసుకోవాలి. కాదు మరి నాకేమో చెప్పలేదు. మీరు అనుకున్నారు కదా మరి నీ శనగ కూడా అయిపో కదా. ఇది అంత ఇడిచిపెట్టు కానీ పోరానికి గిలాసుల గురించి ఎప్పుడు మర్చిపోయినాం కానీ గిలాసులు తెచ్చాడంట వానే. గుడాలు వేసుకొని అత్త అక్కడ ఏమంటారు ఇంటికాడ. లేకపోతే ఏందే మొగోళ్ళు ఆకులలో తాగరా గట్లా తాగుదంతి. తాటి కళ్ళు మత్తుగున్నది తాగుతుంటే ఎక్కుతున్నది. తాటి కళ్ళు మత్తుగున్నది తాగుతుంటే ఎక్కుతుంటది. కళ్ళు దాగి కలుసుకుందివా వైల మారి వయ్యారు కలుసుకుందివా. అమ్మాయ్యలా కళ్ళు చూడే ఎక్కడట ఇక వస్తానా తెస్తానా కళ్ళు తెస్తానా. పోయి ఇంకా తాగవచ్చు మొక్కోనికి ఆపే. ఆగుతలేదా అనే పానం తాగా అని అంటే ఇంకా అత్తలేడని ఎదురు చూస్తాను. తాగా అని చెప్పింది వానికి ఎదురు చూస్తాను చూసినావా. చూసుడా మన్నా 500 ఇచ్చిన. మరి ఇత్తి వాడు అట్లా పట్టుకుపోయాడు మరి అత్తడో పీక్తాడో. అదే నాకు అనుమానం కొడుతుంది. అత్తడు ఏమో ఏమచ్చి తట్టుడు మనం కూర్చొని గిద్దిసేపు ఆయే. కాదు కానీ పుసుకున్న నిజంగా వాడు రాకపోతే వాడిని ఏమని అడుగుడు ఎట్లా అడుగుడు పైసలు. 500 మా ఇస్తుంది కైకిలు పోయి మనం వాడిని 500 అని అడిగితే వాడు కళ్ళు ముచ్చట ఇస్తాడు కావచ్చు. అవన్నీ ఏమనొచ్చి తట్టలేదు ఇప్పుడు. వాడు వచ్చారాక భయం ఇప్పుడు మనకు. దేవుడా ఎప్పుడు వచ్చేటట్టు కూడా పోరడు. వాడు కళ్ళు లేకుండా మంచివే. నా 500 అయితే ఇచ్చేటట్టు చూడితే కూడా ఆవో అత్తాండు అత్తండి ఆడే పోరాడు మంచోడే. వట్టిగా అనుమానించి అట్టిగా తిరిగి పోరండి. చెప్పన్నాడు పానమే అవుతలేదు రారా చెప్పనా. అయ్యో అత్త నాకు రాదు అవుతలేదు బాణం కళ్ళంటే బాణం ఉన్నట్టుందిగా. నువ్వేందే పెళ్లి భోజనానికి వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నావు. మంచి కూర్చో. ఇస్తారేసి భోజనం పెడతారా నీకు. ఇంకెట్లా కూర్చుంటుర్లా? మేము ఎట్లా కూర్చున్నాం నువ్వు ఎట్లా కూర్చున్నావు. కూర్చుంటే మంచిగా తాగత్తది కళ్ళు గిట్లా. అంటే కళ్ళు తాగంగా ఓ రకంగా కూర్చుంటారు బువ్వ తినంగా ఓ రకంగా మరి ఇట్లా కూర్చుంటే ఇట్లా తాగాలి ఇట్లా పెట్టుకుంటే మంచిగా కూర్చుంటారు. తాగాలి. పాడుగా నవ్వు ఎన్నిసార్లు వచ్చిర్రు. పెడతా కదా ఎందుకంత అవుతారు కళ్ళు పోతారు. గంట తక్కువ తెచ్చినవేంటిరా రొట్టి తిండి రాలేదు. మీరు ఇచ్చిన 100 రూపాయలకు రొట్టి ఇంటి వస్తుంది డబ్బాలు రిండి వస్తుంది. సార్ తాగచ్చినవేంటి వాసన చూసే ఉడుతుంది. గిలాసలు కూడా గిలాసలి ఇదంతా పుల్ల ఉన్నట్టుందిరా వాసన. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏ మస్తు వస్తుంది ఆగు. గిలాసలి గిలాసలి ఫస్ట్ పోదు మనదే కలుగో. పైసలు అయితే నేనే ఇచ్చిన ముందుగా నేనే తాగాలి. తాగుతుంది అయ్యో మన మొగోళ్ళు తాగుతుంటే కింద మొక్కుతారే నువ్వు చూడలే ఎప్పుడు మొక్కు మరి కారేది కారేది. అయ్యా గంట ముద్దుగా ఎప్పుడే కాదురా వట్టి తాగుతూ నాకు పెళ్లి తిప్పుతుందని. సిల్కా చెప్పినట్టు చెప్పింది అది. పైసలు ఇచ్చిన రేపు ఇక ఇయ్యలే 500 లోటు. ఇగో నువ్వు వచ్చేదాకా మేము తాగంగాని పో చెప్పండి. మీరు మొదలు పెట్టద్దు పెట్టం నేను వచ్చినాక మొదలు పెట్టాలి మరి. సరే ఏసి అవ్వతోడు పెట్టం. పెట్టద్దు మీరు ఒకవేళ నేను రాకముందు మొదలు పెట్టారు అనుకో మీరు తెల్లరు రాక అమ్మలు దిమ్మలే ఇగో అమ్మలు దిమ్మలే. అమ్మలు దిమ్మలే మొదలు పెట్టద్దు. ఏ పోరా పక్కోడా అయ్యో దొడ్డున్నావు ఇక తీసుకురా మంచిది. ఏ పడతావు ఊకే మొదలు పెట్టకుర్రి. సరే పెట్టంగాని పోరా ఇగో ఈడ గ్లాస్ కారెత్తాను. ఇగో కూరని ఎల్లగొట్టాలని అట్లా చేసి
ఎక్కువగా చెప్పనా ఒక బుక్క తాగుదామే అబ్బా ఫస్ట్ పాలు అవుతలేదే మొక్కురి వెంకి గారికి కూడా కాలదేవడానికి వేయండు ఆ కూరలు కూడా ముక్క అవ్వా ఎన్ని మొక్కలు అన్నిటి మొక్కలు ఏమన్నా అబ్బా అబ్బా నాకు కొంచెం కారం ఉన్నది గమ్మ ఉంది ఇది అది చెప్తా కాదు దాన ఇది సాధ్యలేదు అమ్మ నాకు భయం అవుతుంది చక్కెర ఉన్నది తాగు అసలు చక్క భయం అవుతుంది తాగలేదు ఏంగా తాగు చేసిన ఓవరాక్షన్ చాల్తి తాగు తాగుదాం తాగుదాం ఎప్పుడన్నా తాగిన బానే మనం మాకు రోజు అదే పని ఫస్ట్ ఇది తినాలి ఇది తాగల ఎప్పుడు తాగు రెండు కలిసి రెడీ వన్ అబ్బా ఏమున్నది అందుకే కావచ్చే మన మొగోళ్ళను ఎన్ని తిట్టినా కూడా బాడకవులు ఏమైనా తాళాల కత్తి తాగుతారు దీని రుచి ఒక్కసారి చూసినాక ఇంకేం పెడతామే రుచి మరిగినాక ఏడిచి పెడతారు మరి ఇంకా వైన్ షాప్ల కాడ లైన్లు కడతారు కదండి జాతర కట్టినట్టు దాని టేస్ట్ దానికే ఉంటది ఈ రమ్మని రాలే గాడికి ఎట్లా తోసేలా మళ్ళీ వెంకింది మళ్ళీ నువ్వు కారం మొత్తం తింటాను తాగు ఫస్ట్ నాకు తిప్పుతుంది ముక్కు మూసుకొని తాగుతారు కదా నెట్టనో గిట్టనా ఈ చిత్రాలు పాడుగా అన్నీ ఏవో చెప్తుంది అరే తాగు తాగు ఏమో ఊగుతావేంది నేను ఊగుతలే నేను నువ్వే ఊగుతున్నావు జర మంచి కూసో స్టడీ దానికి ఎక్కిన రెడీ మంచిగా తాగా తాగని మంచిగా తీసుకుని లచ్చక్క ఊగడగోయ్ ఊగడగోయ్ నువ్వు ఊగడ కాదే ఉల్లిగడ్డ రే నేను ఊతలేసలే మంచిగానే ఉన్నా ఇగో ఇక వాటు ఊగడ్డ లచ్చక్క కొయ్యేది కొయ్యి ఇగో కోసిన బాటు సాకు లేదా సాకు సాకు లేదు ఏం పొరాన్లే కారంతా ఇట్లా కొరుకునుడే నానే ఇక నువ్వు ఇట్లా వరకు ఎత్తానే ఇస్తానే ఉల్లిగడ్డ తినుకుంటా కళ్ళు తాగుతుంటే ఆ మజానే వేరే ఇగో మల్లవారం నాడు చికెన్ ఫ్రై చేసుకొచ్చుకుందాం మనం దానికి 100 రూపాయలు కావాలి ఇది 5 రూపాయల కారపట్ల తెచ్చుకుందాం చాలు నేను ఇత్త తీయే 100 రూపాయలు మంచిగా జుట్టు కోడి తెచ్చి కోసినామనుకో కమ్మ ఉంటది మేము ఇస్తాను తీ పైసలు పైసలు కాదైతున్నా నేను 50 రూపాయలు ఇస్తా నేను తాగేదే 2 గ్లాసులు నాకు తిప్పుతుంది అవ్వ నువ్వు 2 గ్లాసులు అది ఇప్పటికి 4 గ్లాసులు తాగినావు కాదే 2 గ్లాసులు అంటున్నావు లచ్చక్క ఎంత మాట అన్నావు లచ్చక్క నేను 2 గ్లాసులు తాగినా ఏర్పడలేదు నువ్వు తాగలే నేను ఇగో నువ్వు తాగలే ఇది ఒక్కటే తాగ అమ్మలు తిమ్మలే అన్నావు ఆగనే తాగో మీరు ఏడవకు రే ఆ పోరడు అత్తడు తాగు రే ఇది ఒక్కటే తెలియకుండా నువ్వు 4 తీర్చినావు ఇప్పుడు ఎప్పుడు ఎవరు తాగిరే నా పైసలతోటి నీకు ఏర్పడతలేదే అది మత్తు మీద జరసేపు తన్నుకుంటురా తనుకోరి తనుకోరి నీ అక్క బాగా తాగున్నది కావతోటి నాకేంది నేనా కనబడుతుందా పీరుతాంది మనది మన ఎత్తేసుకుంటామా మనిషి నేను పెట్టిన పైసలు పారేయ్. నేను నా పైసలు నాకు మరి నేను ఇచ్చిన 500 లోటు ఇచ్చిన వానికి వెంకగానికి లచ్చక్క తాగినమో లేదో కడుపులకు వేయిందో లేదో పైసలు తాగకనే పొద్దున్న నా పైసలు ఇంటికి వాడతాపా ఏంది నా పైసలతోటి నేను ఇచ్చిన పైసలతోటి కళ్ళు తెప్పించుకొని తాగి నన్ను అంటున్నావా అని ఎవరు తాగిర్రే 4 గ్లాసులు నీకు తెచ్చిందా ఇది 2వ గ్లాసు కాదే నిన్ను ఇట్లా కాదే ఓ లచ్చక్క
ఏం చేస్తావా చేసుకోవా ఏం చేస్తావా నువ్వు చేసుకోవా ఉరి అక్క తాగుతారు లొట్టి లేపురిగా మా తోడే నన్ను 4 గ్లాసులు తాగినావు 4 గ్లాసులు తాగినావు ఓ కొడుకా అరే కారపుచ్చం మీదరా గిలాసాలు అయిపోయింది అవ్వదురా నువ్వే తీసినావు నా గిలాసా అవ్వదురా ఒక్క బుట్టు లేకుండా మొత్తం తాగిరి మీ మొక్కలు మండ ఏం మాట్లాడుతున్నావురా మంచిగా మాట్లాడు మండుతుంది కారు ఇచ్చినవా కారేదిరా కారవన్నా కార కాదు ఏం కాదు నేను ఊరు మొత్తం చెప్తా చెప్తా నేను ఏది నీకు గ్లాస్ పెట్టుకుందా ఎందుకు ఉన్నది నీ కళ్ళు నేనే కారు ఎవరు మర్చిపోయారు నేనే అబ్బవాళ్ళే కారే అయ్యో ఆటో అంటే వచ్చింది పైసలన్నీ పట్టుకపోయిండు కాదే వెంకిగాడు వెంకి నీ మీద మన్ను వాడా 400 ఎత్తుకపోతే కాదురా నీ తినాలకు గాను అందుకే చెప్పిన పైసలు తీసుకోయే ఫస్ట్ నువ్వే ఏయ్ మెల్లగా ఊగకు నన్ను లేపుతారా బాయ్ కాడికి ఎందరు తీసుకోపోవాలి ఎవరు కావాలి ఒక్కరు జీవన తీసుకోపోతే నువ్వు ఉండు నువ్వు నన్నే ఇచ్చిపెట్టిపోతారే కొరి లచ్చక్క నీకు 4 గిలాసులు పోసిన కాదు రోడ్ అంతా ఊగుతుంది అవ్వ లచ్చక్క గిడబడ్డవేంది లచ్చక్క గిడబడ్డవా లచ్చక్క అర్థం పరేసిండు పీజను వచ్చుడుతుంటే ఊపుకుంటే ఎక్కిరు కదా మంచిగా ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి సైకిల్ మీద ఇంటికాడ తీస్తాడని ఎక్కినవి రవి నా బంగారం కాదు అమ్మా దోస్తులం కాదు అటుగానే ఉరికారు ఇటు ఉరుకుతున్నాయి బాగానే ఎక్కింది నీకంటే నేను స్టడీ
పెద్ద బాబు మంచి సైకిల్ మీద తీసుకోవటాడు అంటే నడ్డి కొట్టి కుండలుడే మన లెక్కనే ఊగుతాంది నడుతాంది ఏ బవి అది పడతారా ఇది కాదా? ఏ పట్నావే ఇది కూర వండకుంటే ఏమనకుంటే ఇది పనికి పోయింది చెప్పను వచ్చిందన కాదా ఇది ఇంకా అత్తలేదు ఈ పిడికలన్నీ ఇది ఇయ్యలేకపోయా మనకి లచ్చక్క నన్ను అడిగి రావాలి తిరుపతి నన్ను అడిగి అత్త వచ్చిందో రాలేదు ఓ తిరుపతి ఉన్నావురా తిరుపతి అన్న రేపే ఇంకా మీ వదిన రాలేదు లచ్చ వచ్చిందా ఇంకా రాలేదే మా లచ్చవ కూడా లచ్చవ కోసం చూస్తానా ఇంత పొద్దు పోయింది మీ వదిన వంట చేయలేదు ఏం చేయలేదు ఇంకా రాలేదని మేము చూస్తాను వదిన వంట చేసి పోలేదా వంట చేయలేదు పనికని పోయింది ఇంకా రాకపోయా నేను కదే లచ్చవ కోసం చూస్తానా ఇంకా అత్తలేదని పైసలు మిగిలినాయి కదా వాళ్ళే ఇచ్చుడు కూడా ఇయ్యాయి ఆగుర్రి అంటే పొట్టు పొట్టు కొట్టిరు కదా సంగతి చెప్తా మీకు ₹1 కూడా ఇయ్య మరి నీకు కనకన శీల కన్నా పోయి చూసాను అత్త ఒకసారి అన్నాడు మీ అయిపోయింది ఇక మీరు ఇక అది మొత్తం ఆస్తిపాసి మొత్తం అమ్ముకుంటే ఇక ఏమైందా? పిల్లలు మొత్తం కళ్ళు తాగుతారన్నా అక్కడ తోటలా ఓ పోడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అరే నిజమన్నా తాగిర్రు నాతో కళ్ళు తెప్పించుకున్నారు స్టఫ్ తెప్పించుకున్నారు అంత తెప్పించుకొని తాగిరి తిన్నారు నాకు ఒక్క బుక్ కూడా వేయలేదు పొట్టు పొట్టు కొట్టి అడిగినది ఒక ఇంత గిలాసులు అడిగాను ఇంక అంతే మా ఇంట్లో ఒక్కనాడు తాగమంటే తాగని నువ్వు తెచ్చి తాగుతారా అక్కడ అవురా మా లచ్చి కూడా తాగిందారా లచ్చక్క తాగింది వదిన తాగింది మన బక్కక్క ఇటో సన్న పొడుగున ఆ అక్క కూడా తాగింది నువ్వు మళ్ళీ ఎన్నడు తాగనోళ్ళు నువ్వు తెచ్చి తాగిపించిన అంటే ఇది నేనైతే నమ్మలేకపోతున్నాము నిజమే అన్న 500 ఇచ్చిర్రు గుడ్డి తెమ్మన్నారు తీసుకొచ్చిన పెట్టినాడా స్టప్పు తీసుకురా పో అని చెప్పిర్రు పోయినా వచ్చే వరకు మొత్తం తాగిర్రు ఆడికి పొరుతారే నేను పొద్దుగా అడిగితే మా పోరి పైసలు లేవాలి నీకు 500 లెక్క ఇచ్చిందిరా ఆ బక్కక్క చూసిన బక్కక్క ఆ బక్కక్క దగ్గర బదులు తీసుకున్నారట ముగ్గురు కలిసి అవురా నిజంగానే తాగిరారా అవ్వ తోడన్నా నిజంగా తాగిర్రే మీరు చెప్తే నువ్వు నమ్ముతలేరు ఏ నీ మాట మేట నమ్ముతారా వాళ్ళు ఎన్నడు తాగనోళ్ళు అరే అన్న నిజమే అన్న పొట్టు పొట్టు కొట్టి అవురా మరి నువ్వేం తెచ్చి ఇచ్చినారు వాళ్ళ కళ్ళు తెమ్మని వాళ్ళు ఎమ్మడ తెస్తావరా కళ్ళు తీసుకొచ్చిస్తావారా నువ్వు వాళ్ళు ఎమ్మడ తెస్తావరా కళ్ళు ఇది మంచిగా ఉంది మీకు కాదు నువ్వు ఆడోళ్ళ కళ్ళు తెచ్చిచ్చిందని నీకేమి ఇస్తానారు వాళ్ళు ఎందుకు పోయినావు నువ్వు నాకు గిలాస పోతా అందుకే తీసుకొచ్చి ఇచ్చిన నేను నువ్వు వాళ్ళు నీ కళ్ళు వస్తా అంటే నువ్వు వాళ్ళ కోసం పోయినా అది రాని దాని వచ్చినాక సంగతి చెప్తుందా వాళ్ళు రాని అదైతే రాని మీకు చెప్తే మీరు కూడా నన్నే కొడతారు రానే ఆడోళ్ళ కళ్ళు తెచ్చిస్తావా తప్పుడు ఆడేళ్ళ కళ్ళు తెచ్చిస్తే తప్పుడా తప్ప నాకు కూడా తెలిసి నాకు గిలాస పోతా అన్నారు తాగ బారలేదు కదా పోతా అన్నారు కానీ తీసుకొచ్చి ఇచ్చిన నేను నా తప్ప ఇక అది కూడా ఏమోరా, మేమైతే నమ్ముతలే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా పిల్లం ఒక్క పాల ప్యాకనే 2 వద్దులు చెప్తుంది గట్లుంటుంది నా పిల్లం ఇస్తాదిరా పైసలు నీకు మీరు నమ్మరే చెప్తే మీరు నమ్ముతలేరు నాకు 500 ఇచ్చారు కళ్ళు తెమ్మన్నారు కళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన మళ్ళీ కార తెమ్మని పంపించారు సరే అని కారపోయి వచ్చేలోపు కుండ మొత్తం ఖాళీ చేసిర్రు ఈ భవాని తాగా అని 4 గ్లాసులు 6 గ్లాసులు తాగిందట లొల్లి పెట్టుకున్నారు లచ్చక్క మీ లచ్చక్క అయితే ఇట్లా కుండ ఎత్తి ఏం మాట్లాడుతున్నారా కుండా కోరు కుంటా అంటున్నావు మా వాళ్ళు కళ్ళే తాగారు మేము కల్లా ఒక్కనాడు కూడా తాగమని 10 ఆడితేనే తాగారు అందరూ అన్నీ అందరి ఇగో మీ సీన్ రమ్మను రేయ్ నాకు సీను అను శ్రీను ఏం చెప్తున్నావాడా మా తర్వాత వెళ్తానే మీ అత్తుంది కానీ నేను కూడా పోతాను కూడా పోతున్నా అరే వాళ్ళు నిజంగానే తాగినట్టున్నారా ఇక నువ్వు కూడా పోరా ఎవరింటి వాళ్ళు వేరు నేను పోతా నువ్వు పోరా నమస్తే అల్లుడు
ఏమైంది ఈడ చూస్తున్నావు? కాలు చేస్తున్నాడు బాగా నొస్తుంది, కొంచెం అంత చాయ్ పెట్టి ఇవాళ దాకా తాగొచ్చు చాలేదా నీకు? చేనల్లా చాయ్ కూడా పెట్టిపోతారా? నాకు తెలిసే, నాకు అంత తెలుసు. ఏం తెలుసు? కళ్ళు అయినాడే కాదు నువ్వు. నేనెందుకు కళ్ళు అయినా? నీ నాటకాలు ఆపు నాకు తెలియదు అనుకుంటానా? పొద్దున కప్పడు నాకు తెలిసే కైకిలను పోయి తాగొచ్చిన వాట నువ్వు. నేనెందుకు అయినా? అమ్మో అమ్మో, లగ్గమైన నుంచి ఎన్నడన్నా తెలిసేనా? ఏదైనా పండుగ అయినా పబ్బం అయినా థమ్స్అప్ తెస్తేనే నేను తాగా. అసొంటిది కళ్ళు అయినా అంటున్నావు, నీ ముఖం పాడు. నువ్వు అట్లాంటి దాని అనుకున్నానే, ఇంత లంగా తెలియదు నీ అవ్వ. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాటలు అంటుండే, నేను తాగలేదు. నీ అవ్వ నీ సంగతి ఇట్లా కాదు, రేపు మీ అవ్వయ్యను పిలిపించి అడిపిస్తావు. పిలిపి నాకేమన్నా భయమా? నేను తాగలే. బాగా మాట్లాడుతాను మీద నువ్వు ఎవరిగా నేర్చుకునే మాటలు నాకు నేనే నేర్చుకున్నా. ఎక్కడ చట్టమనేది? లగ్గం చేసుకోగా తెలియదా? ఇలా సోపతి పట్టుకుంటా నువ్వు ఇక్కడ తయారవుతానవా? ఎవ్వరు చొప్పట్లేదు నాకు, నేను ఒక్కదాన్నే పోయినా నాటేసినా వచ్చిన. ఊళ్ళో తెలితే నా ఇజ్జతం కావాలి నేను. ఊళ్ళే ఎవ్వరికి తెలియదు, నువ్వే డప్పు సాటి పేసి చెప్పేటట్టు నువ్వు నా పెళ్ళం కళ్ళు దాగొచ్చింది అని. ఇంకా నీకు నాది ఇజ్జతి. 500 సామాన్లు మళ్ళీ గిట కూర్చుంటావు. ముండ కొడుక, నువ్వు రోజు తాగితే నేను గిట్లనే కొడుతున్నారా? నా మొగ పొడ ఒక్కరోజు తాగించినందుకు ఈ బంద వల్ల కొట్టిండు. సుమదక్క, నా మొగడు ఈ బంద వల్ల కొడతాడే అని చెప్పిన ఆయనకుంటా మంచిగుంటదే పోరి, మంచిగుంటదే అని తాగిపించింది. ఈ బంద వల్ల కొట్టిండే. నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను, నీ నోట్ల మన్ను వాడా కావాలా? ఎట్లా పోతావు? రాని అదైతే రాని, దాన్ని ఈ పేరు వాళ్ళు దిగుతా అదైతే రాని. నేను ఇంట్లోనే ఉన్నాడు. ఈయనకు అట్టి చేపల కూర అంటే బాగా ఇష్టం. ఇలా అట్టి చేపల కూర వండుతా, ఇల్లంతా వాసన వస్తుంది. నాకు కలుదైన వాసన రాదైనకు ఇలా పోతాయి. ఇట్లా ఏమైందే సొలుగుతాను? ఏం లేదయ్యా, పొద్దున్న నుంచి నాటేసి నడవంతా వస్తుంది. అయితే నేర్చుకుంటాలే ఏదన్నా ఒకటి అంటే అగ్గిదాలు పో. అయ్యా అట్టి చేపల కూర అంటే చూస్తాము, నువ్వు అగ్గిదాలు కనబట్టివి. ఎందుకు చదువుతాను? అంతగానో ఎందుకు రాయినావు? ఏడవసిరంటే అయినా నేను పోతారా? బాగానే రాయినావుగా. తాగొచ్చినట్టు నువ్వు గాడెవరు పోసారు? నేను ఏమన్నా రోజు గిట్లా తాగుతున్నానా? నాకు కనిపించలే ఆన నువ్వు తాగింది. ఏడ కనిపించా నీకు? కళ్ళలోనే కనిపిస్తాను కాదే. ఏ కళ్ళకి చీకటి వచ్చినట్టు అవుతుంది. ఏమో నీ తాగేసి ఏందో రోజు రోజుకి ఇంకింత ఎక్కువ అవుతుంది, తక్కువ అయితే లేదు. ఆ రోజులక నీళ్ళక తాగుతున్నానే. ఏమో నీకు కథ చెప్తాను కానీ గింతగానే ఎందుకు రాసినావు? గింతగానే ఎందుకు గింతగానే తాగుతావా? చొలేటట్టు తాగుతావా? చొలేటట్టు 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 తాగుతావా? తాగుతావా? ఇంకోసారి తాగుతావా? నువ్వు ఇంకోసారి ఇంట్లో రా, నీ సంగతి చెప్తా. నువ్వు ఇంకోసారి రాయినట్టు ఉండాలి కానీ నీ సంగతి కోసి చీరలేస్తా, పొగులేస్తా. ఇంకోసారి మాటలు బాగా వస్తానే మాటలు మాటలు బాగా వస్తానే మాటలు. ఎటువైనవే వండలేదు అబ్బాయి, పొద్దున నుంచి అన్నం తినలేదు. నేను ఎల్పకారం వేసుకొని తినవలసి వచ్చింది. ఊరు అండపోతే అండుకో, అండలేదని ఎవరిని అడుగుతాను? మరి నువ్వేం చెప్తావే? నేను అనుకున్నాక నాటేయవు. నేను నాటేయవు కూడా ఎందుకే? నా పని నేను చేసుకుంటా. నాటేయకపోతే అండుకొని తిను. నువ్వు ఉన్నది ఎందుకు? నువ్వు రేపంచి పని పోకు. అంటే నేను కూర వండాలి, అన్నం వండాలి, నాటేయపోవాలి. ఎందుకు?
ఏం చెప్తావు మరి? పోకు నాటేవాడు బంద్ అయ్యి ఇంటికాడ. ఎందుకు ఎందుకు నీ పని నువ్వు చేసుకోవాలి. నేను చెయ్య అంటే చెయ్య, నీ ఇష్టం. ఏదే బాగా మాట్లాడుతున్నావు, చేయాలి మాట్లాడుతున్నావు. మీ అవ్వ ఉన్నది కదా, మీ అవ్వ నాన్న మా అవ్వకు శాతనానికి నీకు అడుగుతున్నా నేను. మరి ఎందుకు మా అవ్వ మాట్లాడుతున్నావు? మా అవ్వ చేసిన రోజు చేసింది, ఇంకో నువ్వు చేయాలి. అరే మెల్లగా మాట్లాడు నువ్వు. మెల్లగా మాట్లాడమంటావు మళ్ళా. ఇప్పుడు ఏంది ఏంది ఏమి ఎట్లా ఉన్నావు? బాగా ఎదురు మాట్లాడుతున్నావు, మరలా వాడుతున్నావు. నీ సంగతి ఏంది? నేను కళ్ళు తాగిన. ఏంది అంటే కళ్ళు తాగుడంటే నువ్వు పండుగలు అప్పుడే కళ్ళు తాగమంటే తాగబోయేవి. ఇలా కళ్ళు ఎందుకు తాగినావు? నీకు చెప్పి తాగుతారు, నువ్వు నాకు చెప్పి తాగుతానా? లేదు నా, నేను మొగోని, నాకు దోస్తులు కలుగుతారు, నేను బయట తాగుతా. నువ్వు ఆడదాని బయట తాగుతావా? రాసిర్రా అట్లా మగోళ్ళు తాగాలి, ఆడోళ్ళు తాగద్దు అని రాసిర్రా? ఆడోళ్ళు తాగద్దు అని రాసిర్రా? కరెక్టే కదమ్మా. మొదటి నుంచి వెళ్ళి ఎట్లా వస్తుందో అట్లా అవ్వాలి అందరూ. ఆడోళ్ళు తాగరు ఇక్కడ, నువ్వు తాగుడేంది? ఇప్పుడు ఏందయ్యా నీతోటి నాకు గోస? నువ్వు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? పనికి పోతా అని చెప్పి పోయి కళ్ళు తాగొచ్చి మాట్లాడుతా అంటే మరలా పడుతున్నామేంది? నాలుకే అంతా సప్ప పడ్డది, కళ్ళు తాగితే సమ్మ ఉన్నది. అందుకే కళ్ళు తాగొచ్చిన. లచ్చక్క తాగింది, భవాని కూడా తాగింది. తాగుతారు. ఈపుల ముళ్ళు పెరిగితే తాగుతారు. ఎందుకు తాగారు? ఏది ముళ్ళు పెరిగిందా చూపి, ఏది ముళ్ళు పెరిగిందా చూపి. కాంట పట్టిస్తా. ఎట్లా కనబడుతున్నా నీకు నేను? ముడకొడక కొడతాను. నువ్వు దాగి కొట్ట నేను లేదు కానీ నేను దాగి కొట్టదా? నువ్వు తాగుతావా? ఆడతాను. ఆగురా, ఆగు. మళ్ళా తాగు, నీ సంగతి చెప్తావురా. ఓ అమ్మ, నీ సంగతి చెప్తాను. నువ్వు అయితే రాపో. ఏం చెప్తావురా? నువ్వు రాపో, నీ సంగతి చెప్తా. ఏమైంది? మావాడు కూడా కొడతాడు గిట్రా. ఈ అమ్మాయి దుంపదేగా. నేను అంత ముద్దుగా చెప్పిన కాదు, నా మొగడు ఈ పంత వరకు కొడుతుందని. నీ కళ్ళుల మన్ను కూడా కళ్ళు నేను 500 వాయి. 500 కళ్ళ తీపుకి వచ్చా ఈ పంట సాఫ్ ఎగిరి పాడుకోవు. మిమ్మల్ని తక్కువ కొట్టిండు కావచ్చు, నన్నైతే పొల్లు పొల్లు కొట్టిండాడు. మరువులు వేసింది నువ్వే, అందుకే నీకు బాగా తాకినాయి. కానీ నిజంగా చెప్పే కళ్ళు మంచిగా లేదా? దెబ్బలు మంచిగా దెబ్బలు మంచిగా ఉన్నాయి కానీ వాడు చెయ్యి ఎరిచిండు, జుట్టు పట్టిండు, ఈ పట్టి ఈ పట్టి ఈ పట్టి ఫస్ట్ నాకు గుయ్యమన్నది. కాదే వాళ్ళు తాగస్తే మనం గట్లనే కొడుతున్నాం. నేను కదే అన్ననే మావోని, ఒరే నువ్వు తాగచ్చి నన్ను కొడతాడే, నేను పడతలేనారా? నేను తాగచ్చి కొడతాను, నువ్వు పడరా అంటే ముండ కొడుకు ఎట్లా పడితే అట్లా కొట్టిండు. బుజ్జి మళ్ళా పోయి తాగద్దా? నాకు నా మనసు కూడా మంచిగా లేదు. ఇవాళ ఒక్క బింకి తాగినా, రేపు 2 బింకిలు తాగచ్చి. అదే ఇలా పొద్దుకంగా దర్వాల అక్కడ కూర్చొని మెల్లగా బతిలాడదాం. రేపు తాగుదాం. రేపు తాగుదాం కానీ రేపు తాగి రోకల్ బండ మర్రే సంపుతాం మా సీన్. వీనికి ఇలా ఇంత కారపొడి పోసి వేసి కూరలా సంపు తాగు. అట్టి చేపల కూర అన్నాడు, పొద్దుకి కారం బాగా పోసి మసాలా పెట్టి సంపుతావు. ఇదంతా వేసింది ఎవడే? వాడు కర్రోడు కర్రమ్మక పొడు. ఆగే వాడు రాని రేపు మళ్ళా దొరికిద్దాం. 400 ఎత్తుకపోయిండే వాడు ముండ కొడుకు. వాడు కర్రమ్మ కూడా ఎత్తుకపోయాడు, మళ్ళీ వీళ్ళకి వచ్చి చెప్పిండు. వాడిని మెత్తగదంతా ఇంకొకసారి నా జోలికి రాకపో. అంతే చెప్పిండు వాడు, అదే అంటే ఇన్నది ఇదే వినలే. మనం కళ్ళు తాగుడు మాత్రం మళ్ళీ రేపు తాగద్దాం. మానద్దు. రేపు ఆ పోరని తెప్పి మందం కళ్ళు తాగుదాం. పోరని దగ్గర 400 ఉన్నాయి. మనసు మంచిగా లేదే, అంత మనసు అంత బాధ ఉన్నదే. ఏదేమైనా మనం మాత్రం కళ్ళు తాగుడు మానే. రాలిక్కడో రాలేడు ఇట్లా పాయి పోతా నేను. పొట్టు పొట్టు పొట్ట పట్టే ముండ కొడుకు పూల చెక్క మీరు వేయి రాను పెట్టి అత్తమ్మ నువ్వనే చెప్పరాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ మా వీడియో మిమ్మల్ని నవ్వించడానికి
మా చిన్న ప్రయత్నం, అంతేగాని ఎవరిని కించపరచాలని కాదు, అగౌరవపరచాలని అంతకన్నా కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.